లీడరు అట్లా అందరూ ఉండరు కదా. అందరూ అట్లా అట్లా కష్టపడి పైకి వచ్చిన లీడర్స్ కూడా వెరీ రేర్గా ఉంటారు. ఏ పార్టీలో అయినా కూడా చాలా సిన్సియర్గా ఉంటుంది. మేడం గారు అదే మరి ఆ 11 కేసు ఉదాహరణ ఇచ్చారు. అప్పుడు మహానుభావుడు ఉన్నాడు కదా పక్క ఎంసీ ఎమ్మెల్యే వాడు ఇడుగు తన్నుకున్నారు. తన్నుకున్న తర్వాత సబ్సిడీ అయిపోయింది. ఒక మహానుభావుడు ఉన్నాడు పైన వాళ్ళ గురువు, వాళ్ళకి సేమ్ సామాజిక వర్గం ఆయన. ఆ రోజుల్లో ఇంటెలిజెన్స్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన మూలకనే ఇతను అది పక్క ట్రాక్ రికార్డు పెట్టింది. మనం ఏం చేస్తాం చెప్పండి. ఎవరిబడి ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ పైన ఉంటారన్నమాట. ఇప్పటికి బయటకు ఆయన సలహాదారుడు ఈయన కూడా ఇప్పుడు కూడా అది బయట రావట్లేదు. ఎవరు చెప్పలేవు, ధైర్యం చేయట్లేదు అనమాట. శ్రీరంగ నీతులు చెప్తారన్నమాట పైన కూర్చొని. అంత దేవుడు భక్తి అదని కూడా అసలు ఆయనే వీళ్ళకి సలహాలు ఇస్తున్నారు ఇండైరెక్ట్గా. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇది నేము. బట్ ఇది ఇంపార్టెంట్ పోస్టులు చేశాడు. ఆ రోజుల్లో ఆయన సేవ చేశాడు ఇతన్ని. ఇతను ఇక్కడే కాదు కదా, గుంటూరులో చేశాడు. గుంటూరులో అప్పుడే కట్ చేయాలండి. అప్పుడే ఒక లేట్ ఎంపీ గారు అది తర్వాత అప్పుడు లేట్ ఎంపీ గుంటూరు ఎంపీ గారు మహానుభావుడు సపోర్ట్ చేశాడు ఈయనకి. ఏ రోజైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రజెంట్ అప్పిరెడ్డిని ఇతను సీతారామ స్కూల్ కరస్పాండెంట్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేసి భయభ్రాంతులు చేసి గుంటూరులో అల్లకల్లోలు చేసి ఇక్కడ రౌడీల మీద చేశాడు. కానీ అది నాట్ డన్ ఎనీ యాక్టివిటీ అగ్నెస్ట్ నక్సలైట్. దట్ వల్ల పల్నాడులో నక్సలిజం పెరిగిపోయి మా బ్యాచ్మేట్ ఒక అతను దాంట్లో బ్లాస్ట్లో చనిపోవాల్సి వచ్చిందనమాట. అంటే వీళ్ళు చేసిన యాక్టివిటీ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పబ్లిక్ ఇష్యూస్, యాంటీ టెర్రరిస్ట్ ఇష్యూ కాకుండా ఓన్లీ నక్సలైట్స్. ఈ ఇష్యూస్ ఆఫ్ వైట్ కాలర్ అఫెన్స్ వీళ్ళందరి మీద చేయటం, రౌడీ మీద చేశారు గుంటూరులో. మరి క్యారెక్టర్ అదే మరి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు అనమాట. ఆట్ ఈ డన్ అని. దీంట్లో అవసరం లేదమ్మా. ఇది నాట్ ఓవర్ యాక్షన్ లేదు. చెప్పే కదా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు చేశారు. వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ అనమాట. అందరూ ట్రాక్ రికార్డ్ అంతేనమ్మా. దీంట్లో ముగ్గురు కూడా నిష్ణాతులు అనమాట. వాళ్ళ దాంట్లో వీటిలో చేయటం గొప్పవాళ్ళు. ఒకళ్ళు చూసారా, ఒక ఎస్పీ గారు అయితే నెల్లూరులో చేసి బెట్టింగ్స్ సపోర్ట్ చేశాడు. దెర్ ఈజ్ ఎలిగేషన్ ఆయన మీద. ఎప్పుడు వాళ్ళ తండ్రికి కూడా ఒక BMW కారు పంపించాడు బెంగళూరుకి అని. అలాంటి మరి ఆ రోజుల్లో మరి టీడీపీ గవర్నమెంట్ ఉంది కదా, వై దే స్పేర్డ్ హిమ్. అప్పుడే కట్ చేయొచ్చు కదా. అప్పుడు సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వాట్ దే హ్యావ్ డన్, దే గేవ్ గుడ్ పోస్టింగ్ టు ది కాకినాడ. తప్పు చేశారు. ఇతను రాణా ఉన్నాడు, వాళ్ళు ఇక్కడ ఉన్నాడు గుంటూరు స్టూడెంటే, జేకేసీ గారు లా స్టూడెంటే. వాళ్ళ ఫాదర్ ఇక్కడ తాత మురళీశంకర్ అని ఒక అర్బన్ ల్యాండ్ సీలింగ్లు చేశాడు. చాలా మోస్ట్ కరప్ట్ ఫెలో అనమాట. మోస్ట్ కరప్ట్ ఫెలో అనమాట. అప్పుడు ఆ రోజుల్లో జన్మభూమి స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అతని పేరు పెట్టేసి పాపం చేసే ఒక చిన్న చెరువు ఉందన్నమాట ఇక్కడ. ఎవరంటే పిరంగపురం వెళ్తాడు. ఆ చెరువు బ్రహ్మాండం అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఈ విధంగా చేయాలి అంటే అతను సీఎం దృష్టిలో పడిపోతే అతను ఇష్టారాజ్యం చేశాడు. తర్వాత ఈ రిజైన్డ్ ఫ్రమ్ ఆ సంపాదన తోటి రిజైన్డ్ అండ్ కంటెస్టెడ్ గుంటూరు. మంచి ట్రాక్ రికార్డు లేదు. ఇతను కూడా గుంటూరు జేకేసీ కాలేజ్ స్టూడెంటు. అప్పుడు కూడా ఈ యొక్క లేడీ ఎఫ్ఐఆర్ ఉంది. అప్పుడే ఇబ్బంది పడాల్సిన వాడు ఏదో బయటపడ్డాడు అనమాట. అందరి ముగ్గురు కూడా 3 ట్రాక్ రికార్డు కరెక్ట్ ఏం కాదనమాట. కాబట్టి దే డిజర్వ్స్ పబ్లిక్లో సింపతి తెలియక పోవచ్చు, కానీ డిపార్ట్మెంట్లో చాలామంది తెలుసు. ఇప్పుడు అతను ఉన్నాడు డీసీపీ పేరు మనం చెప్పడం ఎందుకని. ఇక్కడ గుంటూరు చేశాడు. అమరావతి శాండ్ అండి మాఫియా ఈ పోస్టింగ్ నేర్చుకున్నాడు. అతని ఇన్స్పెక్టర్ని దే డన్ లూట్ చేశారనమాట. శాండ్ మాఫియా అంటే ముగ్గురే నిష్ణాతులు అనమాట. వాళ్ళు దేనికైనా కానీ సాహసిస్తారు. ఎస్ అప్పుడు డీజీపీ గారు కూడా ఆయన కూడా డీజీపీ ఉందని నోరు మెదపడు అనమాట. ఎవరికి ఇంటర్వ్యూలు ఇయ్యడు, సీఎం పంపితే ఇంటర్వ్యూ ఇయ్యడు. అలాంటి డీజీపీ కింద వీళ్ళు చేశారు. డీజీపీ ఏముంది వీళ్ళందరూ కూడా చేస్తున్నప్పుడు తీసుకురావడం, ఎవరి మీద పడితే కేసులు పెడతాం, ఇబ్బంది పెడతాం. రంగనాయకం ఏం చేశాడండి, అంకబాబు ఏం చేశాడండి, వీళ్ళందరూ ఎందుకు ఇరా చేశాడు సిఐడి డీజీ గారు. వీటన్నిటి వాళ్ళందరూ పెట్టుకున్నారు. ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్ని 15 మందిని పెట్టి వీఆర్లో పెట్టారు. డీజీ గారు రమ్మన్నారు, సంతకాలు పెట్టడం తప్పే ఉందండి. మేము రావట్లేదా, ఇన్స్పెక్టర్లు కానీ ఎస్ఐలు కానీ వీఆర్కి వస్తే రేంజర్స్లు పోయి సంతకాలు పెడతారు. వాళ్ళు రమ్మంటారు, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉంటారు. దే హ్యావ్ టు డూ, దే ఆర్ టేకింగ్ ఆల్ ఫెసిలిటీస్ కదా. డ్రైవర్లు తీసుకుంటున్నారు, వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు.